స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో వైభవంగా సువర్ణముఖి నది హారతి పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఇతర ప్రముఖులు శివనామస్మరణతో హోరెత్తిన నదీ తీరం. తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు, పలుచోట్ల జల దిగ్బంధంలో గ్రామాలు, అధికారుల సహాయ చర్యలు. పేద మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఏపీ ఫైబర్ సేవలు. ఏపీ ఫైబర్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడి. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు కరుణించిన అమ్మవారు. తిరుమలలో భారీ వర్షం, నిండిన జలాశయాలు, ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా నిన్న రాత్రి హారతలు సమర్పించారు. ఈ ఘట్టం మధ్యంతం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పులకింపజేసింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, ఆయన మాతృమూర్తి బృందంతో పాటుగా ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా నిన్న రాత్రి హారతలు సమర్పించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 3 రోజులుగా స్వర్ణముఖి నది ఒడ్డున పూలు, విద్యుత్ అలంకరణతో ఎల్ఈడీలతో ముస్తాబు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో సాయంత్రం గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకొచ్చారు. వేద పండితులు ముందుగా స్వర్ణమ్మ తల్లికి అగమోక్తంగా పూజలు చేసి మంత్ర పుష్పం నైవేద్యం సమర్పించారు. పండితులు చతుర్వేద పారాయణం చేశారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించగా 5గురు అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో నవహారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్, బృందమ్మ, పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, సుబ్బయ్య, కంట రమేష్, నిమ్మల బుజ్జి, షాకీర్ అలీ మరియు ఆలయ ఈవో బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఉత్తర వాహినిగా వెలసి ఉన్న శ్రీ స్వర్ణముఖి నది తల్లికి కార్తీక మాసం చివరి రోజున, ఆఖరి రోజున, అమావాస్య రోజున ప్రదోష కాలమందు అత్యంత వైభవపేతంగా నదీ హారతులు నిర్వహించబడినాయి. అందులో భాగంగా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నదీ హారతుల యొక్క గంగా నది యొక్క స్వర్ణముఖి నది తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. స్వర్ణముఖి అమ్మవారి నది హారతులు ఈరోజు రంగరంగ వైభవంగా జరిగినాయి. మంచి వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామివారిని, అమ్మవారిని ఇష్టమని ప్రార్థించేటట్టు బ్రహ్మాండంగా ఈవో గారు, మేము కలిసి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం. ఈరోజు ఈ వర్షం పడడం అనేది చాలా మంచి సూచకం. అట్నే ఈవో గారు కూడా వచ్చే భక్తులకి ప్రసాదాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, చైర్స్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మరి వారు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు ఈవో గారిని, బాపిరెడ్డి గారిని. సో అలానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వచ్చే శివరాత్రికి కూడా బ్రహ్మాండంగా దీనికి మించి 100 రెట్లు మీరు ఊహించలేని విధంగా ప్లాన్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనేటట్టు వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం. ఇది అంటనే లేబర్ షో కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా
పైన బ్రిడ్జ్ నుంచి అందరు భక్తులు కూడా చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా వచ్చి మా సైడ్ నుంచే కాదు అందరు భక్తులు కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకుంటూ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలుసుకుంటూ అందరినీ కూడా ఈక్వల్ గా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ స్వామివారికి నది హారతి తీయడం అనేది నిజంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇస్తాను. దీనికి ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి నాకు ఎప్పుడు తెలియదు, ఎందుకంటే నేను కూడా పెద్ద ఎప్పుడు రాలా ఈ నది హారతులు. కానీ చాలా బాగా ఈ రోజు ఈవో గారు వాళ్ళ టీం అందరూ కూడా అప్రిషియేట్ చేసి కంగ్రాచులేషన్ సార్, యూ డన్ ఏ గ్రేట్ జాబ్. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా దీనికి మించి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ నది హారతి ఏ రకంగా ఉంటుందంటే పైన ఈ 3 సైడ్లు మరి అరేంజ్మెంట్ చేస్తాం, ఒక మధ్యలో ఒక మంచి స్వామివారి కట్టబోతున్నాం. అక్కడి నుంచి నది హారతి తీస్తే మొత్తం 3 సైడ్ నుంచి చూసేటట్టు మరి ప్లాన్ చేస్తున్నాం. అట్లనే ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్ చేస్తామండి. చెప్పేదాన్ని కూడా నాకు ఎప్పుడు నాకు కూడా బాగా అనిపిస్తుంది. మరి మీరందరూ చూసి కూడా నా భూతో నా భవిష్యత్తు అంటారు. ఈవో గారు 2 మాటలు మాట్లాడారని తెలియదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెంగాన్ తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెంగాన్ తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్పీ బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని అధికారులతో సంప్రదించి ఎమ్మెల్యే తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు రక్షణగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. 2-3 రోజుల పాటు తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినట్లు వివరించారు. మండలంలో టోల్ ఫ్రీ నెంబర్ ను ఇచ్చామని వాటికి ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. ఇలా ఈ రకంగా ఏవైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తరవాచుకోవడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం. అట్నే నేను కూడా మండల వైజ్ కొన్ని నంబర్స్ ఇచ్చాను. ఆ నంబర్స్ కి మీరు ఎనీ టైం 24 అవర్స్ ఏ టైంలో చేసి మీకు ఇబ్బందులు ఉంటే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు. మా టీం వస్తుంది, మీరు కాపాడారు. దయచేసి మళ్ళా చెప్తాను, ఎవరన్నా గుడిసెల్లో ఉండేటోళ్ళు లేకుంటే ట్రాఫిక్ ఇంట్లో ఉండొద్దండి. ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం. ఇక్కడ కళాశాలలో ఉంటాను. ఎక్కడ ఏమో అవంచనాలు జరిగినా ఎక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్ గా విదిన్ కళాశాలలో ఏ మాలపుర ప్రాంతం అయినా సరే విదిన్ ½ an hour ఆర్ బిఫోర్ మా టీం అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ స్వామివారు కూడా మిమ్మల్ని అందరూ చల్లగా చూస్తారని కోరుకుంటూ జై హింద్. తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరపలేని వర్షం పడింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైన అడ్డంగా వాగులు ప్రవహించడంతో గ్రామాల్లోనే పలువురు చిక్కుకుపోయారు. దీంతో అధికారులు చొరవ చూపి అక్కడికి వెళ్లి మరీ ఆహారం అందించారు. తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తొట్టంబేడు మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహా పలు దళిత గిరిజన వాళ్ళు నీటితో ఎక్కడ చూసినా రోడ్లు నిండిపోయాయి. నీటి ప్రవాహం కనబడుతూ పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి. తొట్టంబేడు మండలంలో నవంబర్ సాధారణ వర్షపాతం 291.83 మిల్లీమీటర్లు ఉండగా బుధవారం సాయంత్రం 3 గంటల వరకు 63.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శనివారం శ్రీకాళహస్తి 40.2 మిల్లీమీటర్ల, ఏర్పేడు 48.8 మిల్లీమీటర్లు, కేవీపీపురం 49.6 మిల్లీమీటర్లు, బుచ్చినాయుడు కండ్రిగా 49.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు గ్రామాల ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చిట్టత్తూరు చెరువు ప్రమాద స్థాయిలో ఉంది. ఇక బోసుపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఏరు పొంగి ప్రవహించడంతో బోనుపల్లి, కంచిరపల్లి, అంజూరు, శ్రీకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీరు కాళంగిరిలో ఎక్కువ కావడంతో పవన కవారి కండ్రిక నుండి శ్రీకాళహస్తికి వచ్చే బస్సు చిట్టత్తూరు బాగు వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నిలిచిపోయింది. ఇక కారాకొల్లు గ్రామానికి వెళ్లే సమీపంలో ఉన్న వాగు పొంగడంతో దొంగల మూడును కారాకొల్లు గ్రామాలకు రాకపోకలు లేవు. ఇక చిట్టత్తూరు నుండి రామలింగపురంకు వెళ్లే మార్గం వరద నీటితో కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో కూడా రాకపోకలు లేవు. ఇక మండలంలోని చిట్టత్తూరు పంచాయతీ గణపతి ఎస్టీ కాలనీ వాసులకు పొయ్య పంచాయతీ రామానాయుడు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ ధర్మ మధుసూదన్ రావు, ఇతర అధికారులు ఎస్ఐ ఈశ్వయ్య, విఆర్డీలు విస్తృతంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 6 గ్రామాలు దళిత వార్డులో పర్యటించి వారికి భోజన సదుపాయాలు కల్పించారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్, ల్యాండ్ ఫోన్లను అతి తక్కువ ధరకి అందించే దిశగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు అందుబాటులో ఉంచామని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఈ మేరకు రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పేద మధ్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్స్ ల్యాండ్ ఫోన్లను అతి తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. స్థానిక రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా ప్రతినిధులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్ కేబుల్ కనెక్షన్లు ల్యాండ్ ఫోన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం 199 రూపాయలతో 10 లక్షల ఇంటర్నెట్ ల్యాండ్ ఫోన్ కేబుల్ కనెక్షన్ సదుపాయం కల్పించారని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రానున్న రోజుల్లో 50 లక్షల ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ల కంటే కూడా ఫైబర్ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నెట్వర్క్ సమస్యలు, సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అతి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారికి తాము చేయగలిగిన సేవల్లో భాగంగా టీటీడీ సంస్థలకు ఫైబర్ నెట్ సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రిని సంప్రదించి తగు చర్యలు చేపడతామని తెలిపారు. వివాహేతర సంబంధం కారణంగా యువకుడు హత్యకు గురైన ఘటన శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. చుక్కల నీడిగలు పంచాయతీ ఓటుకుంట సెంటర్ కి చెందిన రవి భవన నిర్మాణ కార్మికుడు. ఇదే సెంటర్ కి చెందిన ఆర్ముఖం అతనికి సమీప బంధువు. గత కొంతకాలంగా ఆర్ముఖం కుటుంబ సభ్యురాలతో రవి వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఆర్ముఖం శనివారం రాత్రి రవి ఇంటి వద్ద కత్తితో వెళ్లాడు. మాట పెరగడంతో రవిపై కత్తితో దాడి చేయడంతో అక్కడే మృతి చెందాడు. శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవి నాయక్, ఏఎస్ఐ మధు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి మార్చికి తరలించారు. ఆర్ముఖంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం, హెచ్ఐవిని పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం, హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ఐవితో ఎక్కువ కాలం జీవించే ప్రజల సంఖ్య మరియు వారి ఆరోగ్యం మరియు సామాజిక అవసరాల గురించి, హెచ్ఐవి నివారణ మరియు చికిత్స గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎయిడ్స్ ఉన్న రోగితో కరచలానం చేస్తే ఎయిడ్స్ రోగికి కరచలానం ఇస్తే ఈరోజు ఎయిడ్స్ దినోత్సవము జాతీయ స్థాయిలో జరుగుతున్న తరుణంలో ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి నందు మా యొక్క స్టాఫ్తో మేము ఈ యొక్క ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని జరుపుతున్నాము. ఎయిడ్స్ వ్యాధి అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా ప్యారలైజ్ అయ్యి వ్యాధులు తలుపు తెరుచుకుంటే ఇంటిలోకి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మన బాడీలోకి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ వ్యాధి రాకుండా సంయోగంలో నిరోధులు వాడాలి. విశ్వాసమున్న పార్ట్నర్తోనే సంయోగం జరపాలి. ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో షేక్ హ్యాండ్ ఇచ్చినా వాళ్ళని తాకినా ఆ ఎయిడ్స్ రాదు. కాబట్టి ఈ ఎయిడ్స్ వ్యాధుల రోగుల యందు దయముంచి దయతో వాళ్ళని ఆదరించాలని ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణ చేశారు.
తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు గరిష్ట నిర్మలకు చేరుకోవడంతో కొన్ని చోట్ల గేట్లను ఎత్తివేశారు. ఈ సందర్భంగా మళ్లీ మడుగు రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తివేసి అధికారులు జలాలను కిందకు వదిలారు. అలాగే సత్యవేడ్ నియోజకవర్గం పిచ్చాటూరులోని ఆర్ఎన్ఆర్ జలాశయం గేట్లను కూడా ఎత్తివేశారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు. చంద్రమౌళి అండి, కే చంద్రమౌళి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మల్లెమడుగు వర్క్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు మన మల్లెమడుగు రిజర్వాయర్ 0.181 టీఎంసీ ఆఫ్ ఫుల్ కెపాసిటీ అండి. దాంట్లో ప్రజెంట్ ఫుల్ కెపాసిటీకి నిండిపోయింది. మల్లెమడుగు రిజర్వాయర్ మొత్తం నిండిపోయడం జరిగింది. పైనుంచి మనకి ఏంటంటే పైన తిరుమల కొండ మీద ఉన్న గోగర్భం దాంట్లో నుంచి కూడా నిండిపోయి వాటర్ కిందకు వదులుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి 367 వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఫాలింగ్ సెట్టర్స్ అని మనకి సైఫన్ సిస్టమ్ ఉంది. ఈ సైఫన్ సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా ఒక 47,000 క్యూసెక్ల వరకు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈలోపు 366కి 367కి మధ్యలో ఉన్న దాన్ని మన వాటర్ని కంట్రోల్ చేస్తూ ఒక 14 షట్టల్ని 2 ఫీట్ లెక్కన అన్నిటి పెట్టడం జరిగింది. పైన వచ్చేటువంటి ఫ్లడ్ని చూసుకొని కొద్దిగా ఆపరేట్ చేసుకుంటూ ఫైనల్గా మనకి వర్షం ఆగిపోయేలోపు మాత్రం దీంట్లో 0.181 టీఎంసీ ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన జేఈస్ కూడా అందరూ కూడాను అరౌండ్ ది క్లాక్ ఇక్కడ ఉండటం ఉంది. ఎస్సీ గారు, సి గారు వాళ్ళు కంట్రోల్ యూనిట్ ఒకటి మనకి తిరుపతిలో పెట్టారు. దానికి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ కూడా ఇట్లా ఆపరేట్ చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ ఉధృతి పెరిగే అవకాశం ప్రజెంట్ అయితే ఇప్పుడు రెయిన్ అంత లేదు, ఎయిర్ ఉంది కానీ రెయిన్ ఏం లేదు. కాకపోతే పైనుంచి వదిలింది ఇంకేమన్నా ఈ క్యాచ్మెంట్లో పడిన వాటి వల్ల కొద్దిగా పెరగొచ్చు అంటున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ మనం సైట్ సిచ్యుయేషన్ చూస్తుంటే మాత్రం అంత పెరిగే పరిస్థితి అయితే కనిపించదు. ఇప్పుడు వస్తున్న దానికన్నా పెరిగే పరిస్థితి అయితే కనిపించడం ఉంది.
శ్రీకాళహస్తిలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా యువతరం సేవా సమితి సభ్యులు రక్తదాతలు మాట్లాడారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, నేడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఈ రక్తం ప్రాణదానంతో సమానమని తెలిపారు. ఒకరి జీవితాన్ని కాపాడిన వారు అవుతామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వాలని కోరారు. फोटो తీసుకొని పెడేసేది అడిపోయి ఫోన్ పెడేసి వచ్చేసారమ్మా. సరే సరే అమ్మా. ఓం నమ శివాయ. ఈరోజు మన కాళహస్తి క్షేత్రంలో యువతరం సేవా సమితి తరపున రక్తదాన శిబిరం అనేది ఇక్కడ జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతోంది. ఎంతో మంది వచ్చి ఈ రక్తదానం చేయడం వలన ఎంతో మందికి రక్తం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే విషయము. కాబట్టి మన కాళహస్తి ప్రజలు ఇంకా అందరికి కూడా ఇటువంటి విషయం అందరికీ షేర్ చేసి ఇదే విధంగా అందరూ కూడా రక్తదానం చేయడం వలన మనకి ఇంకా కూడా రక్తం సరఫరా అవడం కూడా శరీరానికి కూడా చాలా మంచిది. ఈ రక్తదానం అనేది మన కాళహస్తిలోనే కాకుండా అన్ని క్షేత్రాల్లో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. మన క్షేత్రంలో ఈ యువతరం సేవా సమితి అనేది చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. అలాగా మన కాళహస్తి ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని రక్తదానం చేయడం వలన మనకు కూడా చాలా విశేషమైన పుణ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తిలో గత 10 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి యువతరం సేవా సమితి అనే సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే విధంగా ప్రతి క్యాంపు విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్ డోనర్ని కోరడం జరుగుతుంది. మీ యువతరం సేవా సమితి ఈ ఒక్క బ్లడ్ డొనేషన్ అనే కాకుండా గత 10 సంవత్సరాలుగా వివిధ ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వెళ్ళి తీసుకువెళ్ళి ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడానికి ఇందులో భాగస్వామ్యమైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.
ఎడతెరిపిన వర్షాలకు శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఆదివారం ఉదయానికల్లా నీటి మట్టం బాగా పెరిగింది. ఇరువైపులా ఉన్న గట్లను తాకుతూ స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహించే దృశ్యాలను వీక్షించేందుకు పట్టణ వాసులు తరలివచ్చారు. మొక్కటి ఆలి సమీపంలోని భక్త కన్నప్ప వంతెనపై నుండి నది ప్రవాహాన్ని తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. పలువురు మహిళలు స్వర్ణముఖి హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. వర్షం కురుస్తున్న లెక్క చేయక భక్తులు పెద్ద సంఖ్యలో వాహన సేవలో పాల్గొని అమ్మవారికి మంగళ హారతులు పట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. వర్షం కురుస్తున్న లెక్క చేయక భక్తులు పెద్ద సంఖ్యలో వాహన సేవలో పాల్గొని అమ్మవారికి మంగళ హారతులు పట్టారు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళా బృందాలు అత్యద్భుత ప్రదర్శనలిచ్చారు. టిడ్డి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 10 కళా బృందాలు 238 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనతో భక్తులను పరవశింపజేశారు. చిరుల జల్లుల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు నవదుర్గల వేషధారణ, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. కర్ణాటక చెందిన 27 మంది కళాకారులు క్షీరసాగర మథనం, వివిధ పౌరాణిక పాత్రలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా నెమల నృత్యం, కుండల నృత్యం, కడప డ్రమ్స్, కోలాటాలు నయనాందకరంగా సాగింది. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా చైర్మన్ పర్సన్ కటారి హేమలత ప్రారంభించారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా చైర్పర్సన్ కటారి హేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుసో తెలియక చేసిన తప్పిదాల కారణంగా అనేక మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని తెలిపారు. ఎయిడ్స్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముందుగా తగిన పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం ద్వారా 100 ఏళ్ల జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. వీరి పట్ల సమాజంలో వివక్షత చూపరదని, ప్రేమ, అభిమానం, గౌరవప్రదంగా మెలగాలని కోరారు. జిల్లా వైద్యాధికారిని ప్రభావతి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్షలు నిర్వహించుకోవాలని, హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వారు తగిన మందులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవితాన్ని గడపవచ్చున్నారు. గర్భవతులు కూడా పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు హెచ్ఐవి సోకే అవకాశం ఉండదని తెలిపారు. జిల్లాలోని హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉన్నప్పుడే హెచ్ఐవిని పూర్తిగా అరికట్టడానికి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్చి వీధి గాంధీ విగ్రహం మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దినోత్సవంపై నిర్వహించిన పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు పెట్టిన పోక్సో అట్రాసిటీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను చెవిరెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్న బాలిక తండ్రి రమణ వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి సమక్షంలో తెలియజేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు పెట్టిన పోక్సో అట్రాసిటీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను చెవిరెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్న బాలిక తండ్రి రమణ వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి సమక్షంలో తెలియజేశారు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు పెట్టామని ప్రకటించిన తిరుపతి జిల్లా ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కూతురిపై దాడి జరిగితే సహాయం కోసం చెవిరెడ్డిని కోరమని రమణ అన్నారు. తమకు సహాయం కోసం వచ్చిన వారిపై కేసు ఏ విధంగా నమోదు చేస్తారని పోలీసులు ప్రశ్నించారు. ఇతను పెద్దగా చదువుకోలేదని పోలీసులు పెట్టమన్న చోట సంతకం పెట్టారని వెల్లడించారు.
పర్యటించారు. మైనర్ బాలిక తండ్రితో కలిసి మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి చెవిరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే వైసీపీ నేతలు మాట్లాడకుండా కేసు నమోదు చేస్తున్నారని, చెవిరెడ్డిపై కేసు తప్పుడు కేసు అని తేలిపోయిందన్నారు. సాక్షాత్తు బాధిత బాలిక తండ్రి దీనిపైన స్పష్టత ఇచ్చారని, అన్యాయాన్ని ప్రశ్నించే వారిని పోలీసు బోట్లతో తొక్కాలని అనుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు వాడుకుంటున్నారని ఆరోపించారు. భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా టీటీడీ అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన ఇంజనీరింగ్ సిబ్బంది ఘాట్ రోడ్డుతో పడుతున్న కొండ చర్యల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. బండరాలు రోడ్డు మీద పడడంతో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. సిబ్బంది క్లియర్ చేయడంతో ప్రస్తుత ఘాట్ రోడ్ లో వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో వైభవంగా సువర్ణముఖి నది హారతి. పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఇతర ప్రముఖులు. శివనామస్మరణతో హోరితిర నదీ తీరం. తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు. పలుచోట్ల జల దిగ్బంధంలో గ్రామాలు. అధికారుల సహాయ చర్యలు. పేద మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఏపీ ఫైబర్ సేవలు. ఏపీ ఫైబర్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడి. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు కరుణించిన అమ్మవారు. తిరుమలలో భారీ వర్షం, నిండిన జలాశయాలు. ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.